హలో, నేను మిస్ రావు. రాబోయేటువంటి ఎన్నికల్లో 400 రీచ్ కావాలి ఎన్డీఏ కూటమి అనేది నరేంద్ర మోడీ యొక్క టార్గెట్. బీజేపీ 370 సీట్లను సాధించాలనేది ఆయన యొక్క లక్ష్యం. దాన్ని చేరుకోవాలంటే సౌత్ ఇండియాలో ఆ పార్టీ ఎంతకంత బలపడాలి అనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డులో జరిగినటువంటి చర్చ. ఆ క్రమంలో సౌత్ ఆపరేషన్ను ప్రారంభించారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు వ్యూహాల మీద, చంద్రబాబు నాయుడు చతురత మీద చర్చ జరిగిందనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందుకే చంద్రబాబు నాయుడిని ఇమీడియట్గా ఢిల్లీ పిలిపించుకొని ఆయన్ని తిరిగి మళ్ళా ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సో చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది. రాబోయేటువంటి ఎన్నికల్లో 2014లో ఏదైతే కూటమి ఉందో, కూటమిగా వెళ్ళి పోటీ చేశారో అదే కూటమి మళ్ళా ఇప్పుడు 2024లో పోటీ చేయబోతుంది అనేది దాదాపుగా ఫైనల్ అయిపోయింది. అయితే ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అని అంటే, దేశవ్యాప్తంగా మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ కూటమి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది రీజాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమిలో బలమైనటువంటి భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పక్షాలతో పోల్చుకుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు బలహీనమైనవి. అందుకే బలమైనటువంటి పక్షాలని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడానికి బీజేపీ సన్నద్ధమైంది. ఇంకొక వైపు సౌత్ ఇండియా అనేటువంటి ఒక స్లోగన్ అందుకుంటూ ఉంది. ఇప్పుడు అది కర్ణాటక నుంచి బయలుదేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేశారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అలాగే మిగిలినటువంటి ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. మళ్ళీ తమిళనాడు నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేసి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి నినాదాన్ని బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఒక్కడే సరైనటువంటి పర్సన్ అనేది నరేంద్ర మోడీ యొక్క నమ్మకం, అమిత్ షా యొక్క విశ్వాసం. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి ఏర్పడింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంది బీజేపీ తెలుగుదేశం పార్టీ మీద. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడిని కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ధారణకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. అందుకే ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడిని బీజేపీ కావాలనుకుంటుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. ప్రధానమైనటువంటి పార్టీలను బేస్ చేసుకుని, ప్రధానమైన అంశాలను బేస్ చేసుకుని 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్గా బీజేపీ మెగా ప్లాన్స్ వేస్తుంది. అంటే నేను మొదటే చెప్పాను, 400 టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో 370 బీజేపీకి ఉండాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం. అందుకే మెగా ప్లాన్ పెట్టుకున్నారు. సో ప్రాంతీయ పార్టీలు టార్గెట్గా బీజేపీ పాలిటిక్స్ నడుపుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉంది అనేటువంటిది సర్వత్రా తెలిసినటువంటి అంశమే. అందుకే ఇప్పుడు అలాంటి దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందుకే ప్రాంతీయ పార్టీలని బలమైనటువంటి వాటిని కలుపుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఓటర్లను ఆకర్షించేందుకు దక్షిణ భారతదేశంలో వాళ్ళు తాజాగా ప్రయోగించినటువంటి అస్త్రం ఏంటంటే భారతరత్న అవార్డులు. దాంట్లో భాగంగా ఇప్పుడు తెలుగు వాళ్ళకి భారతరత్న ఇవ్వడం జరిగింది. పివి నరసింహారావుకి ఆయనకి భారతరత్న ఇవ్వడం అనేది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ అంశం. అందుకే భారతరత్న ఇవ్వడం జరిగింది. సరిగ్గా ఇక్కడే లాజిక్ బీజేపీ వాళ్ళది. పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం వలన బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వైశ్య సామాజిక వర్గం కానీ మరింత పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీ వైపు అనేది రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే వినిపిస్తున్నటువంటి విశ్లేషణ. కానీ వీటన్నిటికి అతీతంగా ఆయనకి ఇచ్చినటువంటి భారతరత్నను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తమిళనాడు ఓటర్కి గాలం వేసేందుకు ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. స్వామినాథన్ సుదీర్ఘకాలం పాటు వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు ఉండాలి అనేటువంటి ఒక యుద్ధమే చేశారు ఆయన. సో దాంట్లో భాగంగా ఆయన గుర్తించి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఆ రూపంలో తమిళనాడు సంబంధించిన ఓటర్లను బీజేపీ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి భావించవచ్చు. ఇంకా ఉత్తరప్రదేశ్ సంబంధించి చౌదరి చరణ్ సింగ్కి ఇవ్వడం జరిగింది భారతరత్న. బీహార్కు సంబంధించి కర్పూరి ఠాగూర్. సో అక్కడ బీహార్లో బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్లో ఎలాగో బలంగా ఉంది.
ఈసారి బలహీన పడకుండా ముందు జాగ్రత్త తీసుకుంది. సో సొంత పార్టీ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు రామ మందిరం సెంటిమెంట్ని రేకెత్తించింది చాలా విజయవంతంగా. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ఠ జరిగింది, అక్కడ శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి హిందూ పోలరైజేషన్ పెరిగింది. ఆ సెంటిమెంట్ను విజయవంతంగా చేశారు. పైగా బీజేపీలో అద్వానీ వర్సెస్ నరేంద్ర మోడీ, అమిత్ షా అనేటువంటి ఒక సన్నని గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఫిలప్ చేస్తూ భారతరత్నకు అద్వానీని ఎంపిక చేశారనేది కూడా మరొక విశ్లేషణ. ఇక 2024 ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేలా బీజేపీ వేసినటువంటి ఎత్తుగడలు ఇవన్నీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి తగినన్ని సీట్లు రావని చెప్పి అనుమానం పడుతూ ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలను మనం కంపేర్ చేసుకుంటే కనుక 303 వచ్చాయి 2019 ఎన్నికల్లో, అంటే గత ఎన్నికల్లో. సో గతంలో ఆ 303 రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మహారాష్ట్రలో శివసేన తోటి బీజేపీ పొత్తు ఉంది. సో పొత్తు కాస్త ఇప్పుడు విడిపోయింది. 2019లో బీజేపీకి శివసేనతో పొత్తుతో వెళ్ళినప్పుడు 25 బీజేపీకి వచ్చాయి, శివసేనకు 23 స్థానాలు వచ్చాయి. వెరసి 48 స్థానాలు అక్కడ కనిపించాయి ఎంపీలు. సో బీజేపీతో పడక శివసేన బయటకు వచ్చేసింది కూటమి నుంచి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో 25 స్థానాలు 2019లో వచ్చినటువంటి వాటిని నిలుపుకోవడం కూడా కష్టమే అనేటువంటి భావన ఉంది కొంతమందిలో. సో అందుకే 2019లో వచ్చినటువంటి స్థానాలతో పాటు అదనంగా బీజేపీ గెయిన్ అవ్వాలన్నటువంటి ఆలోచన మహారాష్ట్రలో చేస్తుంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయేమో అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. ఇక 2019లో కర్ణాటకలో 27 స్థానాలను గెలుచుకుంది, 27 ఎంపీలు గెలుచుకుంది బీజేపీ. ఈసారి 27 స్థానాలు గెలుపు అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే అప్పట్లో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ఆ 27 స్థానాల్లో పొందడం అనేది కొంత కష్టం అనేటువంటి భావన ఎన్డీఏ కూటమిలో ఉంది. అందుకే జేడీఎస్ తోటి పొత్తు పెట్టుకొని ఈసారి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది కర్ణాటకలో. అది కనుక కలిసి వస్తే 2019లో పొత్తు వల్ల బీజేపీకి 17, జేడీయూకి 16, పాస్వాన్ పార్టీకి 6 స్థానాలు వచ్చాయి బీహార్లో. సో కర్ణాటకలోనేమో ఆల్రెడీ జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ తన స్థానాలు నిలుపుకునేదానికి. బీహార్కి వచ్చేటప్పటికి 2019లో పొత్తు వల్ల బీజేపీకి 17, జేడీయూకి 16, పాస్వాన్ పార్టీకి 6 స్థానాలు వచ్చాయి. సో బీహార్లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితి ఉంది. పొత్తులు అటు ఇటు మారే. ఆ తర్వాత 2019 తర్వాత నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటీవల కాలంలో నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేరారు. నితీష్ పొత్తు వల్ల బీజేపీకి పోయినసారి వచ్చిన సీట్లు ఈసారి కూడా వస్తాయి అంటే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఈసారి తగ్గిపోయింది అని చెప్పి అక్కడ జరుగుతున్న ప్రచారం బీహార్లో. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే ఆయన మీద సెటైర్లు వేస్తున్నారు. పల్టీ కుమార్ అంటున్నారు, నితీష్ కుమార్ కదా ఆయన పల్టీ కుమార్ అంటూ బీహార్లో ఇప్పుడు నిక్నేమ్ చాలా బలంగా వెళ్ళింది. ఆ క్రమంలో గతంలో వచ్చినటువంటి ఎంపీ స్థానాల కన్నా కూడా ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి తిరిగి నితీష్ కుమార్ వచ్చినప్పటికి కూడా అన్ని సీట్లు వస్తాయా రావు అనేటువంటి సందేహం అయితే ఉంది. ఇక 2019లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిన సీట్లు 18 లోక్సభ సీట్లు. ఈసారి ఆ 18 సీట్లు నిలుపుకోవడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ 3వ సీఎం అయ్యారు, చాలా బలంగా కూడా ఆమె అక్కడ పోటీగా ఉన్నారు. సో అక్కడ టీఎంసీ, కాబట్టి ఆమెను కాదని టీఎంసీని కాదని 18 ఎంపీ సీట్లు గెలుచుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు అనేటువంటి చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పుడు బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, కర్ణాటకలో కానీ, కర్ణాటక అంటే సౌత్, మిగిలినటువంటి రాష్ట్రాలు ఉత్తర భారతానికి సంబంధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తర్వాత బీహార్, ఈ రాష్ట్రాల్లో కొన్ని స్థానాలు తగ్గుతాయని చెప్పి భావిస్తున్న తరుణంలో దక్షిణ భారతదేశం మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. సో బీజేపీకి కీలకంగా ఇప్పుడు సౌత్లో చంద్రబాబు నాయుడు మారుతారు, అందుకే ఆయన్ని ఆకర్షించింది. మెజార్టీ స్థానాలు టీడీపీ గెలుచుకోబోతుందని చెప్పి తాజా సర్వేలు కూడా చెప్తున్నాయి. సీ వాటర్ సర్వే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 17 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేసింది తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా కానీ కూటమిగా ఏర్పడితే వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి సర్వేలను పరిశీలించిన తర్వాతనే అమిత్ షా,
పిలిపించి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడటం జరిగింది, భేటీ కావడం జరిగింది. సో టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంది బీజేపీ. ఆ సర్వేలు చూసిన తర్వాత సౌత్లో ఖచ్చితంగా సౌత్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఇండియా కూటమి చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని ఆదిలోనే తుంచివేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ద్వారా ఈ సౌత్ ఇండియా అనేటువంటి సెంటిమెంట్ని ఆదిలోనే తుంచేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడిని ప్రయోగించాలనుకుంటుంది. పైగా ఎన్డీఏలో చేరినటువంటి నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడికి. సో చంద్రబాబు నాయుడు, నితీష్ ఒక బలమైనటువంటి నాయకులుగా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంటారు అనేటువంటి భావన కూడా ఇప్పుడు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఉంది. హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నటువంటి నరేంద్ర మోడీ టార్గెట్ చాలా పెద్దదిగా పెట్టుకున్నారు. సో ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలను సంపాదించుకోవాలి ఉత్తర భారతదేశం కంటే కూడా. అది సాధ్యం కావాలంటే ఇండియా, భారత్ అనేది సౌత్ ఇండియా అనే సెంటిమెంట్ అయితే ఉండకూడదు. సౌత్ ఇండియా అనేటువంటి సెంటిమెంట్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నాయి. అది ప్రమాదకరం అనేది నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు గ్రహించారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు వాళ్ళు చూశారు, చంద్రబాబు ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ద్వారా మొత్తం సౌత్ ఇండియా ఆపరేషన్ను కొనసాగించబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఒక టాస్క్ నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఆ టాస్క్ని ఛేదించేందుకు చంద్రబాబు నాయుడు తన చతురతను, తన అనుభవాన్ని, తన చాతుర్యాన్ని, తన వ్యూహాల్ని పదునుగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు ఆ టాస్క్ రీచ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే చంద్రబాబు నాయుడు వ్యూహాలతోటి ఎన్డీఏ కూటమిలోనే కీలకం కాబోతూ ఉన్నారా చంద్రబాబు నాయుడు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.